ప్రతి విధమైనటువంటి శత్రుపద జంతువులు దుప్పటి 4 సింగులతో దింపబడ్డది. బాగా ఆకలికొని ఉన్నాడు, తినాలన్న ఆశతో ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. కింద వంట జరుగుతుంది, వాసన వస్తుంది. కానీ దానికి బదులు, ఆశకు బదులు ఏం చేశాడంటే వీటిని చంపుకొని తిను. లేదు ప్రభు, నేను ఎప్పుడు అపవిత్రమైనది అసలు ముట్టలే, నా నోట్ల పడలేదే. దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నువ్వు అపవిత్రమైనవిగా ఎంచుతావా అంటే దేని గురించి? మనుషుల గురించి దేవుడు బయలుపరిచాడు పేతురుకు. దేవునికి స్తోత్రం. ఆ విషయము గొర్రెల ఇంటికి వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకున్నాడు, గ్రహించాడు. దేవుడు పక్షపాతి కాదు అని నేను గ్రహిస్తున్నాను అని చెప్పాడు. మనుషుల గురించి బయలుపరిచాడు పేతురుకు. వీడు అన్ని తింటానంటాడు. ఊసరు వెళ్ళి నీ తొండను బల్లులను అన్ని తింటా అంటాడు. యేసు రక్తమే. మరి నువ్వు కూడా తిను, వైరస్ పుట్టి ఇండియా వైరస్ అని పేరు పెట్టాం. యేసు రక్తమే. ఇది ఎక్కడిదిరా? తింగర మాటలు. స్తోత్రం. తింగర మాటలు, తింగర బోధన. నాకు బలవంతంగా రుద్దారండి. తినచ్చు, అన్ని తినచ్చు. స్తోత్రం. యేసు రక్తమే. మనుషుల గురించి చెప్తే అన్ని తినచ్చు అంటాడు తింగరోడా. యేసు రక్తమే అందరికీ చెప్పు. స్తోత్రం. కృపలో ఉన్నవారు రక్షించబడతారు. సువార్త అందరికీ చెప్పు, సర్వలోకానికి చెప్పు. అది శాత కాదు, తినడానికి శాతనైతుంది. అది బల్లి కాని ఊసరు వెళ్ళి కాని. ఏమని చదువుతున్నామండి? ఏమని చదువుతున్నాము? దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. వాడు దుర్మార్గుడా, వాడు పాప, వాడు రక్షణ పొందగలుగుతాడా, వాడు దేవునికి ఇష్టడేనా కాదా అని గుర్తుపట్టే వివేచన కావాలి సువార్త ప్రకటించేవానికి. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు ఎరిగి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎరిగి ఫిలిప్పును పరిగెత్తిపించాడు. స్తోత్రం. ఇతడు రక్షణ పొందుతాడు. ఆమేన్. ఇతడు గ్రహించగలుగుతాడు. ఇతడు ఈ రోజు బాప్తిసం తీసుకోగలుగుతాడు అన్న విషయాలు గ్రహించి ఫిలిప్పును పరిగెత్తిపించాడు రథం వెనుక. స్తోత్రం. వీడు పరిగెత్తుతాడు కానీ ఏం దొరకదు. స్తోత్రం. ఎవరు రక్షణ పొందరు. పరిగెత్తుతాడు, ఎవరు రక్షణ పొందరు. వేరే వాళ్ళు పట్టిన శాపను బుట్టలేసుకొని వస్తాడు. యేసు రక్తమే ఈజీగా. ఎక్కడెవరున్నారు? ఎవరికి గాలం వేయాలి? ఎవరిని నా సంఘానికి లాక్కోవాలి? ఆ కోడికట ఎండుగు మీదనే కన్ను ఉంటుందట. ఆ ఎండుగ అంటే ఏంటి? ఆకిట్లా ఏదన్నా ఎండ పోస్తే సో అంటే కూడా పోదంట, అది మళ్ళా ఆడికే వస్తుంది. ఇంకా బయట బుక్క బుద్ధి కాదు. ఎందుకు? ఆడ ఎండబోసారు కనుక ఏటు పెట్టి మళ్ళీ ఆడికే వస్తుంది. దృష్టంతో దాని మిన్నే. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. శాతనైతే మీ వదిన లాంటి కుటుంబాలకు సువార్త ప్రకటించి రక్షించాలి మనం. స్తోత్రం.
అడికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వారి కొరకు కన్నీరు కావాలి, ప్రార్థన చేయాలి, వారి గురించి వేడుకోవాలి. ఆమేన్. శాతనైతే అలాంటి వారిని పట్టుకోవాలి, మార్చుకోవాలి. అలాంటి నడిపింపు మనకు కావాలి, అలాంటి వివేచన మనకు రావాలి. స్తోత్రం. చదవండి. దుర్మార్గుడు నీతిమంతుల హేయుడు, యథార్థవర్ధనుడు చూడండి. మనం యథార్థవంతులం. ఆమేన్. మనం యథార్థవంతులం. వాడు భక్తినే చెయ్యడు, భక్తి అంటే ఏంటో తెలియదు. మనం అందరం వాళ్ళకి ఎట్లా కనబడతాం? హేయులుగా కనబడతాం. పనికి మాలినోళ్ళు, హల్లెలూయా, వాడెవడు? దుర్మార్గుడు, భక్తిహీనుడండి. అందుకనే చిన్న చూపు. స్తోత్రం. ఆయనకి ఏముందో ఒకటే అంగి కదా, చిన్న చూపు. వడ్లవాని ఇంటిలో వచ్చాడు, చిన్న చూపు. స్తోత్రం. ఒక కన్య గర్భాన జన్మించాడు, చిన్న చూపు. కానీ ఆయన లోక రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు. ఆయన భూమి ఆకాశములు సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన నా దేవుడు. దేవునికి స్తోత్రం. అంతవరకు నేను సత్యాన్ని గ్రహించాను కనుక సిగ్గుపడను. మనము ఎట్లా కనబడతామట? దుర్మార్గులకు పనికి మాలిన వాళ్ళమ్మగా కనబడని. ఏమైతుంది? ఆడ తెలుసుకుందాం. స్తోత్రం. ఆడ తెలుసుకుందాం కదా. నిన్ను ఎవరు నిన్ను హేయులంటే నీకేంటి? ఎవరు నీ మీద ఉమెత్తే నీకేంటి? ఎవరు నిన్ను ఎగుతారు చెప్తే నీకేంటి? స్తోత్రం. నువ్వు అట్నే బ్రతుకు. ఆడ తెలుసుకుందాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆడ తెలుస్తుంది కదా. ఈడ ఎందుకు తొందర పడుతున్నావు? ఆడ తెలుస్తుంది. పాస్ చేసేటైన ఆయన, మార్కులు వేసేటైన యేసయ్య. స్తోత్రం. నీ పేరు రాసేటైన యేసయ్య. ఆయన శాస్త్రములతో రాస్తాడు నీ పేరు. దేవునికి మహిమ కలుగును గాక. భయపడకు. దుర్మార్గులకు నువ్వు హేయుడవు. నీ కుటుంబమే హేయమైనది. నేను కూడా అందరితో కలిసి అన్నప్పుడు, కలిసి నడిచినప్పుడు నేను కూడా మంచోన్నే. మా బస్తీలో అందరికి మంచోన్నే. ఎప్పుడైతే వాళ్ళ సాంగత్యం వదిలిపెట్టానో వాళ్ళకు విరోధిని. స్తోత్రం కదా. నువ్వు కూడా కూర్చొని అందరితో తాగు, అందరితో తిను, ఎట్లుంటది అన్నా? స్తోత్రం. తమ్మి, అక్క, చెల్లె, బావా, మరదలా, అన్ని జోకులు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇక అన్ని ఉంటాయి. యేసు రక్తమే. దుర్మార్గునికి ఎప్పుడైతే నువ్వు కడగా ఉంటావో, దుర్మార్గునికి ఎప్పుడైతే దూరముగా ఉంటావో నువ్వేమైపోతావు? హేయునివైపోతావు. అని అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి హేయుడు కావద్దు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అన్నిటికంటే ముఖ్యముగా ప్రజలకు హేయునిగా కనబడ్డా, దుర్మార్గులకు హేయునిగా కనబడ్డా, అన్యాయం చేసే వారికి హేయునిగా కనబడ్డా, నీ దేవునికి, నిన్ను పిలిచిన దేవునికి నువ్వు హేయుడవుగా కనబడద్దు, చెయ్యొద్దు, ప్రవర్తించద్దు. దేవునికి స్తోత్రం.
అదే సౌల్లో కనబడ్డది మన యేసయ్యకు, అదే సమరయ స్త్రీలో కనబడ్డది మన యేసయ్యకు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. చాలా మంది అంటారు అట్లా చెప్పకూడదండి వాక్యము అంటారు. వాళ్ళు చెప్పే మాటలు ఎట్లుంటాయంటే, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు, కానీ నేను పట్టుకున్న బైబిల్కి అనేక కాళ్ళు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, లెక్క లేనన్ని కాళ్ళు. ఆమేన్. ఎక్కడికైనా నడిచిపోతుంది. దేవునికి స్తోత్రం. నేను పట్టుకున్న బైబిల్ కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి. ఆ దర్శనం ఏజ్కేలుకు చూపించలే. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. దుర్మార్గుడు అసహించుకొని ఏమైతుంది? దుర్మార్గుడు పన్ను కొరికని ఏమైతుంది? నీ పనులు ఇరుగుతున్నాయా? వాడి పనులు ఇరిగే. స్తోత్రం. వాడు ఎంత పనులు కొరికితే నీ మీద మెప్పు అంత పెరుగుతుంది. అవునా కాదా? ఓర్చుకుంటే, సహిస్తే. వాడు కొరికాడని నువ్వు కొరికావనుకో, నీ పనులే ఇరుగుతాయి. స్తోత్రం. యేసు రక్తమే ఈ బయటికి కనబడే ఎముక ఇది. ఇవే ఇంకా ఏవి కనబడే? బయటికి కనబడే ఎముకలు ఇవే మనుషులకి. ఎముకలన్న బయటికి కనబడుతుందా? కానీ ఈ ఎముకలే బయటికి కనబడతాయి, ఆయన ఇరిగిపోతాయి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుర్మార్గుడు పన్ను కొరకని, దుర్మార్గుడు పగబట్టని, దుర్మార్గుడు తరమని నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ దేవుడు నిన్ను సేరదీసే వాడుగా ఉన్నాడు. నీ దేవుడు నిన్ను మెచ్చుకునే వాడుగా ఉన్నాడు. నీ దేవుడు నిన్ను కనుకరించే వాడుగా ఉన్నాడు. నీ దేవుడు నిన్ను రక్షించే వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు హేయుని కాకుండా జాగ్రత్త పడు. ఆయన దృష్టిలో హేయుని కావద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ క్రియను బట్టి హేయుని కాకూడదు. అది పంది బ్రతుకు, అది నెమ్మరు వెయ్యదు కనుక అది మీకు హేయం. కానీ కలవరాలే ముట్టద్దు కదా. యేసు రక్తమే రాయబడిన మాట మనకు చదివితే ఏమని రాయబడి ఉందండి? చదవండి. 2 22:5. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరించు. అలాగ చేయి వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. చూడండి, స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. మరి పురుషులు కూడా కొందరు స్త్రీ వేషం వేసుకుంటున్నారు. అంటే పురుషులుగా ఉండడానికి ఇష్టం లేదు. స్తోత్రం. వీనికి ఆడదయ్యం పట్టింది. మొగుడుగా పుట్టిస్తే ఆడదయ్యం పట్టింది, ఆడదిగా పుట్టిస్తే మొగ దయ్యం పట్టింది. దయ్యమా కాదా? అంటే వీళ్ళంతా ఏం చెప్తారు? దేవుని మీద తిరగబడుతుంది. నువ్వు నన్ను సృష్టించింది కరెక్ట్ కాదు, నన్ను పురుషునిగా సృష్టిస్తావా? అస్సలు నువ్వు పురుషునిగా సృష్టించినందుకు నేను పురుషునిగా ఉండను, స్త్రీగా ఉంటానని దేవునికి సవాల్ చేసి జీవిస్తున్నారు. అంతేనా కాదా? అంతేనా? మరి అలాంటి వారిని కూడా సంఘాలకు రప్పించుకొని వాక్యం చెప్పించుకుంటున్నారు. ఏం చెప్పమంటావు చెప్పు. స్తోత్రం. అంటే నపోసకులను దేవుడు మెచ్చుకున్నాడు. ఏ నపోసకుల గురించి చెప్పబడ్డది వాక్యము?
మనుషుల చేత నపోసకులు చేయబడ్డ నపోసకులు గలరు, దేవుని నిమిత్తం పరలోక రాజ్యము నిమిత్తము తనకు తానే నపోసకులు చేసుకున్న నపోసకులు. ఏం చెప్పండి ఇప్పుడు, చెప్పండి ఈ చిక్కుముడి ఏంటో చెప్పండి, ముగిస్తా. స్తోత్రం. చిక్కుముడి అంటే అండి, చిక్కుముడి తీసుకొచ్చి పెట్టాను. ఏంటి? దేవుని నిమిత్తమే నపోసకులుగా, ఆయన రాజ్యము నిమిత్తమే నపోసకులుగా చేసుకున్న నపోసకులు. ఏంటి చిక్కుముడి? స్తోత్రం. అంటే ఏదున్నా దేన్ని ప్రేమించాలి. ఆమేన్. పౌలు హెచ్చరిస్తాడా లేదా? మీరు భార్యలుండి కూడా భార్య లేని వారుగా జీవించండి. ఆమేన్. వారు భార్యలు కలిగి ఉండి కూడా భార్య లేని వారుగా, కుటుంబాలు కలిగి ఉండి కూడా కుటుంబాలు లేని వారుగా, స్తోత్రం, ఆస్తులు కలిగి ఉండి కూడా ఆస్తులు లేని వారుగా జీవించారు. అంటే కారణం ఏమిటంటే దేవుని నిమిత్తం, దేవుని రాజ్యము నిమిత్తము తను తానే నపోసకులు చేసుకున్నారు, నపోసకులుగా చేసుకున్నారు. చిక్కుముడి కొంచెం అర్థమైందా? స్తోత్రం. డబ్బు కొరకు తను తానే నపోసకులు చేసుకున్న నపోసకులు కూడా వీళ్ళు ఏంటట? వీళ్ళు ఏంటట? ఏమని చదివావు? స్తోత్రం. స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. అలాగూ చేయి వారందరూ నీ దేవుడైన యెహోవా. అలాగూ చేయి వారి, రెండు రకాల మనసు గల వారి, రెండు రకాలు చేసేవారు కూడా దేవునికి హేయులు. స్తోత్రం. ఇంకా ఆయనకి ఇష్టముగా బ్రతకాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన కనెక్షను కలవదు. బట్టలు మార్చప్పుడు కనెక్షన్ కలుగుతుంది. స్తోత్రం. ఆమేన్. బట్టలు మార్చు, కనెక్షన్ కలుగుతుంది. యేసు రక్తమే పద్ధతి మార్చు, అప్పుడు కనెక్షన్ కలుగుతుంది. నేను అట్నే ఉంటా అంటే స్తోత్రం. యేసు రక్తమే స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి హేయమైంది మొదటిది ఏంటి? అన్యాయం చెప్తే దేవునికి హేయం. రెండోది దుర్మార్గునికి నీతిమంతుడు హేడుగా కనబడతాడు, ఆయన భయపడకు. స్తోత్రం. దుర్మార్గుడు నీతిమంతుని కూడా కనబడరు. ఎవడైతే దుర్మార్గుడో వాడిని ప్రేమిస్తారు.